అమ్మవారి దివ్య స్వరూపాల్లో నవరాత్రులు కూడా చక్కగా అత్యంత వైభవపేతంగా కడుంకొడి శ్రద్ధాశక్తులతో చేసుకుంటున్నాం. అనేక వేల సంవత్సరాలలో, అనేక వందల సంవత్సరాలలో అమ్మవారి యొక్క దానవ సంహారం కోసం ఎత్తినటువంటి దివ్య స్వరూపాల్లో ఈ రోజున మహిషాసురమర్దినిగా మనం అమ్మవారిని దివ్య స్వరూపాన్ని చూస్తున్నాం. గతం చెప్పుకున్నటువంటి మహాలక్ష్మి అవతారంలో మహిషుడు అనేటువంటి రంభుని యొక్క తపప్పేరకు ఆ రంభుని యొక్క కుమారుడైనటువంటి మహిషుణ్ణి సంహరించే సందర్భంలో అప్పటి నుంచి అనేక రకాలైన ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది రాక్షసులు పుడుతూ వారి యొక్క సైన్యం, ఆ రంభుల యొక్క సైన్యం నిరంతరము కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఈ చేస్తున్న సందర్భంలో ఇందులో అనేక మంది రాక్షసులు వారి యొక్క సైన్యం రావడం, అలాగే దేవతోతలకి అనేక రకాలైనటువంటి వివాదాలు జరగడం, ధూమ్రలోచనుడైనటువంటి వాడు, చండముండులనేటువంటి వారు, రక్తబీజులైనటువంటి వాడు, నిశుంభులైనటువంటి వారు, వీళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి రూపాలలో ఈ మహిషాసురుడి కన్నా ముందు వచ్చి యుద్ధం చేసి కొన్ని సందర్భాల్లో వారు ఆ మరణాన్ని పొందినటువంటి వారే మిగిలిన వారందరూ కూడా చివరికి ఎట్టకేలకు ఈ మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు మదగర్వం చేత విరగవీగుతున్న సందర్భంలో ఎట్టకేలకు మహిషాసురమర్ధనిగా ఆ మహిషాసురుణ్ణి మర్దించి సంహరించేటువంటి సందర్భంలో అమ్మవారు చక్కగా మనందరి కోసం, ఋషుల కోసం, అందరి కోసం అవతారాన్ని చూపెడుతూ ఉంది. ఆ అమ్మవారి యొక్క దివ్య స్వరూపమే ఈవేళ మహిషాసురమర్ధని అంటారు. ఆ రంభుల యొక్క సంతానమైనటువంటి మహిషాసురుని సంహరించడం కోసం అమ్మవారు ఈ రూపం ఎత్తవలసి వచ్చింది. ఆ దివ్య స్వరూపాన్ని పురస్కరించుకుని మనం చక్కగా ఈ నవరాత్రి మహోత్సవమైనటువంటి ఈ శరన్నవరాత్రులలో ఈ రోజున దివ్యావతారంగా ఈ అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం ఆవిడిని అనేక విధాలుగా కొనియాడుతూ పూజ చేస్తూ ఉన్నాం. అయితే ఈవేళ ఈ అమ్మవారంతా కూడా దానవ సంహారం కోసం రూపం ఎత్తడమే కాకుండా పరోక్షంగా మానవులకి తమదైనటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాక్షస రూపంలో ఉన్నటువంటి దుర్గుణాలు వాటి నుంచి దూరం చేయడం కోసం, ఈ అర్చన ద్వారా ఆయా లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరం పొందడం కోసం, దూరం చేయడం కోసం, తనదైన అనుగ్రహాన్ని ఇవ్వడం కోసం మనందరికీ కోసం అమ్మవారు మహిషాసురమర్ధనిగా మనకి ఈవేళ అమ్మవారి దర్శనమిస్తోంది. ఈ అమ్మవారి యొక్క దివ్య స్వరూపం చండీ సప్తశతిలో చక్కటి విధానంగా చతుర్థాధ్యాయంలో చాలా విశేషంగా చెప్పారు. ఆవిడ సంహరించేటువంటి విషయం అంతా కూడా ఆ అష్టమ నవమ అధ్యాయాల్లో చండీ సప్తశతిలో చెప్పడం జరిగింది. అయితే ఈ అమ్మవారి యొక్క అర్చనాది కార్యక్రమం చాలా చక్కగా శ్రద్ధాశక్తులతో ఈవేళ పూజ చేసుకుందాం. అమ్మవారి యొక్క ఆ మహిషాసురుని ఏ విధంగా సంహరించిందో ఆ విధంగా మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనేటువంటి అరిషడ్వర్గాల్ని కూడా ఆవిడ తన యొక్క దివ్యమైన దృష్టి ద్వారా అవన్నీ కూడా నాశనం చేసి మనల్ని అందరినీ కూడా చక్కగా అనుగ్రహిస్తుంది. అందరూ కూడా చక్కగా, అలాగే ఈ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మహిషాసురమర్దినిగా ఉన్నటువంటి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది తిలాన్నము అంటాం. అంటే నువ్వుల అన్నము, నువ్వు పప్పుతో కలిపినటువంటి అన్నం ఏదైతే ఉందో అది అమ్మవారికి ఇష్టం. అలాగే ఈ రోజున మహాగౌరీ దుర్గాగా నవదుర్గల్లో పిలుస్తూ ఉంటారు. ఆవిడికి గుడ అన్నము బెల్లము అంటే చాలా ఇష్టంట. అయితే ఇందులో మనకి సందర్భమైనటువంటిది సిద్ధం చేసుకుని చక్కగా అమ్మవారి దగ్గర కూర్చుని ముందర శిరస్సు మీద నిలిజింపుకుని అపవిత్రోవా సర్వావస్థాంగదోపవా యస్పరేత్ పుండరీకాక్షం సవాహయాభ్యంతరశుచి పుండరీకాక్షాయ నమో నమః కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణుమధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్నారుద్ధ పురుషోత్తమ ధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. ఈ విధంగా ఉత్తిష్టంతో భూతపిశాచా ముందర దీపారాధన చేయండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి పరాయణం, దీపేన సాధ్యతే సర్వం, దీపదేవ్యే నమో నమః. అక్షతలు వేయండి, అక్కడ కుంకుమ బొట్టు పెట్టండి దీపానికి. తర్వాత అక్షతలు వాసన చూసి వెనక్కి వదిలేయండి. ఉత్తిష్టంతో భూతపిశాచా ఏతే భూంభారకా ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామేన యోగ. ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భువ ఓం శువ
ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సపితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాదు ఓమా భోజ్యోతిర సంవృతం బ్రహ్మభూర్భువస్సురం మమ అనుకోండి. ఉపాత ధృతి క్షేద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే సువనే ముహూర్తే మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలీగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖण्डेऽस्मिन् వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వేజమాసే శుక్లపక్షే నవమ్యాం వాసరः గురువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయామంగళవిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః నామధేయః. మీ గోత్రము పేరు చెప్పుకోండి. నామధేయస్యాయుష్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆయుష్యాభివృద్ధ్యర్థం మమ సమస్త స్థావర జంగమాది సర్వారిష్టదోషముచ్య ద్వారా సకల కార్య దిగ్విజయాభివృద్ధ్యర్థం విజయ పరంపరా సిద్ధ్యర్థం మహిషాసురమర్ధిని అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తి అద్య దివ్యావతార స్వరూపిణి మహిషాసురమర్ధిని దేవ్యా యథాశక్తి షోడశోపచార పూజాంచ కరిష్యే. అక్షతలు నీళ్లు కింద వదిలిపెట్టేసేయండి. ఇద్దరు కూర్చున్నట్లయితే భర్త అక్షతలు పుచ్చుకుని భార్యని నీళ్లు వేయమనండి. కింద వదిలిపెట్టేసేసిన తర్వాత పళ్ళెల్లో కానీ ఆకులో కానీ తర్వాత అమ్మవారికి నమస్కారం చేయండి. ఓం ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాస్థూలంబుసిండీం శిరః శంఖం సందదింకరైస్తరేనైనాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుతిమాస్య పాదదశికాం సేవే మహాకాళికాం యామస్తౌ స్తుపదే హరౌ కమలజౌ హంతుం మధుం కైటభం సింధూరారుణ విగ్రహాన్ త్రినయనా మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాన్ స్మితముఖీం మాపేన వక్షోరుహాం పాణిభ్యామణిపూర్ణరక్తచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నకటస్థరక్తరచరణాం ధ్యాయేత్ పరాదంబికాం. ఆ అమ్మవారిని తలుచుకున్న మహిషాసురమర్ధిని దేవ్యే నమో నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. అమ్మవారికి ధ్యానం చేయండి. ఓం ఐగిరి నందిని నందితమోదిని విశ్వవినోదిని నందినితే గిరిధర వింధ్యశిరోధిని వాసిని విశ్వవిలాసిని జిష్ణునితే భగవతి హేసితి కొంఠకుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే. అమ్మవారిని ధ్యానం చేసిన తర్వాత తామ్మావారిని నక్షత్ర వేసి నమస్కారం చేయండి. తామ్మావహ జాత వేదోలక్ష్మీ మనపగామిని యస్యాం హిరణ్యం విందే హంగామస్సంవృషాణం ఏనాంకారణ భానుమండల రసశ్రీచక్రమధ్యస్థితాం బాలార్కజ్యుతిభాసురాంకరతలైః పాసాంకుశాం బిభృతిం పాచాపం బాణమసి ప్రసన్నవదనాం కౌస్తుంభవర్ణాంకుశాం త్వాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భావయే. శ్రీ మహిషాసురవర్ధిని దేవ్యే నమో నమః. ఆవాహయామి అశ్వపూర్వాన్వధమజ్యాం హస్తినాథ ప్రభూధినీం శ్రియం దేవేమపఫయ శ్రీర్మా దేవీషుతాం. ఒక పుష్పంతో అమ్మవారి మీ నీళ్ళు జమ్మండి. గంగా సర్వతీర్థేభ్యై గంగే జమనే చేవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు. శ్రీ మహిషాసురమర్ధిని దేవ్యే నమో నమః. అమ్మవారి మీద నీళ్ళు జమ్మండి. మీ శిరస్సు మీద జమ్ము కూడా పదార్థాలను జమ్మండి. అలాగే అమ్మవారికి పాదయో పాద్యం సమర్పయామి. పాదాల మీద నీళ్ళు జమ్మండి. ఓం కాంసో అస్మితాం హిరణ్యపరాకారాం హార్ద్రాం జ్వలంతీం తృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం విహ శ్రీం హస్తయో అర్ఘ్యం సమర్పయామి. చంద్రామ్రభాసాం జ్వలంతీం శ్రీయం లోకే దేవజుష్టామధారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే రక్షతాం తాం వృణే. అమ్మవారికి పాదాల మీద నిలిజిమ్మిన తర్వాత అమ్మవారికి చక్కగా చేతుల మీద కూడా నడిజిమ్మి ముఖానికి ఒక్కదారి నీళ్లు చూపించి కింద వదిలిపెట్టేసేయండి. అలాగా ఈశానాది దివైక దివ్య బలకం రత్నాసనంతే సుందవం పాద్యం కుంకుమచందనాదిభరితం చార్గ్యం చ రక్తాక్షసం శుద్ధామాచమనీకం తవతరేర్మంబామయా కల్పితం కారుణ్యామృతభారతేతకలం తత్ప్రేత కల్పితాం హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచరణ సమర్పయామి. ఈ మాట ఆవు పాలు ఉంటే నీళ్ళు ఇమ్మండి, ఆవు పాలు ఇమ్మండి లేదా నీళ్లు ఇమ్మండి. ఆదిత్యవర్ణే తపసోది జాతో
వనస్పతస్థోక్షోదబల్వः తస్య ఫలాంతపసానతిందు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ యోగిజనస్య రక్షిత జగజ్జాలే విశాలాక్షిణి పరాలేయాంబుపటేర కుంకుమల సత్కర్పూర మిశ్రోదకైః గోక్షీరైరిపి నారికేళసరళైర్శుద్ధోదకైర్మంత్రితైః స్నానం దేహి విదేహి మంగళకరం గాంగేయకుంబోదకైః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం ఆపోహిస్తామయో భువః తానభూజ్యదధాతన మహేరణాయ చక్షతే యో అవసపతమోరసస్తస్య భాజేతేహనః కుశతిరేవ మాతరః తస్మా అరంగమామోహో ఇది సక్షయాయ జనవధ ఆపో జనేథాజనః శుద్ధోదక స్నానం రూపయామి. స్నానం అయిన తర్వాత అమ్మవారికి వస్త్రం రూపంలో పుష్పం కానీ అక్షత్ర కానీ వేయండి. ఉపైతు మాం దేవసక కీర్తి శ్రవణనాసా ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమంతం దాతు మే హ్రీంకారాంకితమంత్రనక్షత్రనో హేమాంచలేరంచితం రత్నైరుద్రముత్తరీయ సహితం కౌస్తుంభవర్ణాంబరా ముక్తా సంప్రతిజ్ఞ సూత్రమాభరం సవర్ణతంతోద్భవం దత్తం తే విధినామ ఏతదేకం తత్ప్రియతయేత్ కవితా శ్రీ మహిషాసురవర్ధిని దేవ్యై నమో నమః. యజ్ఞోపవీతాన్ సమర్పయామి. ఓం క్షుత్పిపాసామనాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమసమృద్ధించ సర్వాణ్యే మే గృహాదు కంచకం సమర్పయామి. యజ్ఞోపవీతాన్ సమర్పయామి. హంసైరప్యలోపనే యుగమనేహారావళీముజ్వలం సింధూరజ్యుతిహీరపూరతనో హేమాంగదే కంకణే మౌంజేరో మణిమండలే ఒకటమప్యందేందు చూడామణిం నానామౌక్తికమంగుళీయ కటక కాంచీమపి శ్రీ గురు మహిషాసురమర్దిని దేవ్యై నమో నమః. నానాభరణాన్ని సమర్పయామి. ఆభరణాలన్నీ కూడా నానా విధమైనటువంటి ఆభరణాలు కూడా అమ్మవారికి తలుచుకుంటూ కాసిన నక్షత్రం వేయండి. గంగా ఓం గంధద్వారాంధురాధరిట నిత్యపుష్టాంగరేషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహం శ్రీం సర్వాంగే ఘనసార కుంకుమలస్య శ్రీకంతవం కాంకితాం కస్తూరీ తిలకంచ పాలపలకే గోరోచనాపత్రికే గంగాదర్శనమండలే నైనోర్ దివ్యాంబనే తీర్పితం కంఠాబ్జే మృగనాభిపంకలమనం తత్ప్రియత కల్పితాం దివ్యశ్రీ చందనం సమర్పయామి. గంధం పుష్పాన్ని గద్ది అమ్మవారికి వేయండి. హరిచంద్రమయా నీతం దేవి కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం. ఓం గృహాణ హరివల్లభే శ్రీ హరి ఓం మహిషాసురమర్దిని దేవ్యై నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. కుంకుమం సమర్పయామి. పసుపు కూడా వేయండి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మమా శ్రీ మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి. కుంకుమం సమర్పయామి. మనసక్కా మమాకూతిం వాచ సత్యం సీమి పశూనా కుండూపమనస్యమి శ్రీ శ్రీతాం యశః కర్దమేన ప్రజాభూతామై సంభవకర్తమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని మహిషాసురమర్దిని దేవ్యై నమో నమః. గోముద్రతోడు చక్కగా సర్వాలంకార భూషితరాలైనటువంటి మహిషాసురమర్దిని దివ్యమైన రూపానికి చక్కగా అర్చన చేయండి. ఓం కుంకుమ పువ్వులు అక్షతలు. ఓం మహత్యై నమః. పాదౌ పూజయామి. చేతనాయై నమః. గుల్భౌ పూజయామి. మాయాయై నమః. ఊరు పూజయామి. మహాగౌర్యై నమః. కటిం పూజయామి. మహేశ్వర్యై నమః. నాభిం పూజయామి. మహోదరాయ నమః. ఉదరం హృదయం పూజయామి. మహాబుద్ధ్యై నమః. హస్తం భుజౌ పూజయామి. మహాకాళ్యై నమః. హస్తౌ పూజయామి. మహాబలాయ నమః. కంఠం పూజయామి. మహాసుధాయ నమః. ఔష్టం పూజయామి. ఓం జిగ్భుగం పూజయామి. మహానిద్రాయ నమః. ఔష్టం పూజయామి. మహాముద్రాయ నమః. ఓం అధం పూజయామి. మహోదర్యై నమః. నాసికం పూజయామి. మహాలక్ష్మీ నమః. కర్ణౌ పూజయామి. మహాభోగాయ నమః. లలాటం నేత్రం పూజయామి. మోహాయ నమో నమః. లలాటం పూజయామి. ఓం మహాజయాయ నమః. శిరపూజయామి. మహాతుష్యై నమః. సర్వాణ్యంగాన పూజయామి. ఓం మహిషాసురమర్దిన్యై నమః. ఓం మహత్యై నమః. ఓం చేతనాయై నమః. ఓం మాయాయై నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం మహేశ్వర్యై నమః. ఓం మహాధరాయ నమః. ఓం మహాబుద్ధ్యై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం మహాబలాయ నమః. ఓం మహాసుధాయ నమః. ఓం మహానిద్రాయ నమః. ఓం మహాముద్రాయ నమః. ఓం మహోదర్యై నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం మహాభోగాయ నమః. ఓం మహామోహాయ నమః. ఓం మహాజయాయ నమః. ఓం మహాతుష్ట్యై నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం మహాలజ్జాయ నమః. ఓం మహాధృత్యై నమః. ఓం మహాఘోరాయ నమః. ఓం మహాదంష్ట్రాయ నమః. ఓం మహాకాంత్యై నమః. ఓం మహాస్మృత్యై నమః. ఓం మహాపద్మిన్యై నమః. ఓం మహామాధ్యాయ నమః. ఓం మహాబోధాయ నమః. ఓం మహాతపసే నమః. ఓం మహాసంస్థానాయ నమః. ఓం మహారవాయ నమః. ఓం మహారోషాయ నమః. ఓం మహాయుధాయ నమః. ఓం మహాబంధసంధార్యై నమః. ఓం మహాభయనాశిన్యై నమః. ఓం మహానేత్రాయ నమః. ఓం మహావక్త్రాయ నమః. ఓం మహావక్షసే నమః. ఓం మహాభుజాయ నమః. ఓం మహామహిషీర్వాహాయ నమః. ఓం మహాసంపూర్ణాయ నమః. ఓం మహాఛాయాయ నమః. ఓం మహానఘాయ నమః. ఓం మహాశాంత్యై నమః. ఓం మహాశ్వాసాయ నమః. ఓం మహాపర్వతనందనాయ నమః. నందిన్యై నమః. ఓం మహాబ్రహ్మమయ్యై నమః. ఓం మాత్రవే నమః. ఓం మహాసారాయ నమః. ఓం మహాసురఘినే నమః. ఓం మహత్యై నమః. ఓం పార్వత్యై నమః. ఓం సచ్చిదానందాయ నమః. ఓం శివాయ నమః. ఓం మహాక్షాంత్యై నమః. ఓం మహాభ్రాంత్యై నమః.
ఓం మహామంత్రాయ నమ, ఓం మహీమ్నే నమ, ఓం మహామహీకులాయ నమ, ఓం మహాలోలాయ నమ, ఓం మహామాయాయ నమ, ఓం మహాఫలాయ నమ, ఓం మహానీలాయ నమ, ఓం మహాశీలాయ నమ, ఓం మహాబలాయ నమ, ఓం మహాకళాయ నమ, ఓం మహాచిత్రాయ నమ, ఓం మహాసేతవే నమ, ఓం మహాహేతవే నమ, మహాయజ్ఞే నమ, ఓం మహావిద్యాయ నమ, ఓం మహాసాధ్యాయ నమ, ఓం మహాసత్వాయ నమ, ఓం మహాగత్యే నమ, ఓం మహాసుగుణ్యే నమ, ఓం మహాదుస్వప్నాశిన్యే నమ, ఓం మహామోక్షప్రదే నమ, ఓం మహాభక్షాయ నమ, ఓం మహామేశ్యే నమ, ఓం మహేశ్యే నమ, ఓం మహాభద్రాయ నమ, ఓం మహావాణ్యే నమ, ఓం మహారోగవినాశిన్యే నమ, ఓం మహాధారాయ నమ, ఓం మహాకారాయ నమ, ఓం మహామార్యే నమ, ఓం ఖేచర్యే నమ, ఓం మహాక్షేమకర్యే నమ, ఓం మహాక్షమాయ నమ, ఓం మహేశ్వర్యప్రదాయ నమ, ఓం మహావిషఘ్నే నమ, ఓం విషదాయ నమ, ఓం మహాదుర్గవినాశిన్యే నమ, ఓం మహావర్షాయ నమ, ఓం మహాతత్వాయ నమ, ఓం మహాకైలాసవాసిన్యే నమ, ఓం మహాసులభ సుభద్రాయ నమ, ఓం మహ్యే సుభగాయ నమ, ఓం మహావిద్యాయ నమ, ఓం మహాసత్యే నమ, ఓం మహాప్రత్యంగిదేవతాయ నమ, ఓం మహానిత్యాయ నమ, ఓం మహాప్రళయకారిణ్యే నమ, ఓం మహాశక్త్యే నమ, ఓం మహామత్యే నమ, ఓం మహ్యే నమ, మంగళకారిణ్యే నమ, ఓం మహారమ్యే నమ, ఓం మహారాజ్ఞే నమ, ఓం మహారాగిణ్యే నమ, ఓం మహారాజరాజసింహాసన్యే నమో నమ, ఓం మహిషాసురమర్దిన్యే నమ, ఓం భవాయ దేవాయ నమ, ఓం సర్వాయ దేవాయ నమ, ఓం ఈశానాయ దేవాయ నమ, ఓం రుద్రాయ దేవాయ నమ, ఓం ఉగ్రాయ దేవాయ నమ, ఓం భీమాయ దేవాయ నమ, ఓం విష్ణుదే దేవాయ నమ, మహతే దేవాయ నమో నమ, శ్రీ మహిషాసురమర్దిని దేవ్యే నమో నమ. సర్వాణ్యంగానానావిధ పరిమళపుష్పాన్ని పూజయామి, ధూపమాఘ్రాపయామి. అగరవత్తులు వెలిగించండి. ఓం ఆపసృజన్ సిగ్ధాని చిక్లేత సమగ్రే నిచ దేవీం మాతరం శ్రియం భాసయ మే కులే మాతరం మధ్వమాలినీం. మహిషాసురమర్దిని దేవ్యే నమో నమ. సాక్షాత్ ధూపమాఘ్రాపయామి. ఓం ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం సూర్యాం హృణమేం లక్ష్మీం జాతవేదో మమావహ. మహిషాసురమర్దిని దేవ్యే నమో నమ. హ్రీంకారేశ్వర సప్త ఓం ఓం లక్ష్మీముజ్జల దివ్యరత్న నివహైర్భాస్వత్తరే మందిరే మాలారత్న విడంబ నిర్మణమయీ స్తంభేషు సంభావితే చిత్రార్హాటకపుత్రికా కరధృత్యైర్దివ్యైర్ధృత్యైర్ అర్జితే. ఓం దీపదళైర్దేహి యాదగిరితేతత్ప్రీతేత్కల్పితాం శ్రీమహా దుర్గాదేవ్యే మహిషాసురమర్దిని దేవ్యే నమో నమ. సాక్షాత్ ధూపమాగ్రాపయామి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాపద్మాణీం సూర్యాం హృణమీం లక్ష్మీం జాతవేదో మమావహ. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచను సమర్పయామి. నైవేద్యం ఇందాక అనుకున్నట్టుగా అమ్మవారికి తిలాన్నము అనేటువంటిది చాలా ఇష్టం కాబట్టి ఆ నువ్వుల అన్నాన్ని మీకు సంభవం అయితే అలాగే కొబ్బరి చెక్కలు అరటిపళ్ళు ఏదైనా పళ్ళు నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిణింజామి అమృతమస్తం అమృతోపసృణసి. మహిషాసురమర్దిని దేవ్యే నమో నమః. అవసరార్థం నారికేళ సకల సహిత కదలీఫలాన్ని నివేదయామి. తిలాన్నం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య మనం సమర్పయామి. అమృతాభిధానమసి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, పునరాచమనీయం సమర్పయామి. తాంబూలం పూగీపరైస కర్పూరే నాగవల్లీదళైర్జితం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం వ్రతగృహ్యతాం. కన్యాభిః కమనీయకాంతిరఖిలం స్వశ్రీభిరాక్తితం పాత్రైర్మౌక్తిక లక్షపంక్తి విలసత్కర్పూర దీపావళైః సత్తత్తాళమృగంధదేత సహితం నృత్యత్సదాంబోరుహం. మంత్రారాధనపూర్వకం సువిహితం నీరాజనం గృహ్యతాం. హిరణ్యపాత్రం మధో పూర్ణం మధవ్యోసానీతి ఏకథా బ్రహ్మణముపహరతి ఏకథైవ యజమాన ఆయుష్యేదో దదాతి. శ్రీ మహిషాసురమర్దిని దేవ్యే నమో నమః. ఆనందకర్పూర దివ్య తాంబూలం ప్రతిరిత. తాంబూలం ఇచ్చిన తర్వాత అమ్మవారికి నీరాజనం అండి. హిరణ్యపాత్రమధో పూర్ణం దధాతి మధవ్యోసానీతి ఏకథా బ్రహ్మణముపహరతి ఏకథైవ యజమాన ఆయుష్యేదో దదాతి. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాజీవన స్వరూపం. బోలో మాతా మహిషాసురమర్దిని దేవికి జై. కళ్ళగద్దుకున్న తర్వాత ఒక చొక్క నీళ్ళు పెట్టిన తర్వాత కళ్ళగద్దుకోండి. తర్వాత మంత్రపుష్పం ఇచ్చుకోండి. ఓం జాతవేదసే సునువామ సోమ భరాతి తో నిదహాతి వేద
సనఃపరుషతిథి దుర్గాణి విశ్వానాభే వసింధుందురితాత్యగ్ని తామగ్నివర్ణాం తవసాజ్వలంతీం వైరోచనీం కర్మబలేషు దుష్టాం దుర్గాం దేవీకం శరణమహం ప్రపద్యే. సుతరసి తరసే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఐగిరినందిని నందితమోదిని విశ్వవినోదిని నిందినుతే గిరివరవింధ్య విరాశిరోదిని వాసిని విశ్వవిలాసిని జిష్ఠునుతే భగవతి హేసితకుంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే. మహిషాసురమర్ధిని దేవ్యే నమో నమః. సువర్ణ దివ్యం పుష్పాన్ సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసి అక్షతలు పుచ్చుకుని ప్రదక్షిణం చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మానకృపయా దేవి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో మహేశ్వరి. మహిషాసురమర్దిని దేవ్యే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామ. అక్షతలు అమ్మవారి దగ్గర వేయండి, సాష్టాంగం చేయండి. వరస శిరస దృష్ట్యా మనస వచస పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః. అష్టాంగం ఉచ్యతే. కూర్చోండి. సాష్టాంగ ప్రణామస్కారం సమర్పయామి. అమ్మవారికి పుష్పంతో అలా వింజామర వీచినట్టుగా వీచండి. ఛత్రమాచ్ఛాదయామి చామరం వీచయామి నృత్యం దర్శయామి గీతాన్ శ్రావయామి గజానారోహయామి అశ్వానారోహయామి సకలాజోపచార భక్తోపచార శక్తోపచార దేవ్యోపచారాన్ని సమర్పయామి. దేవదేవస్య అనంతానందభోగో అస్తు. మంత్రహీనం గ్రాహీనం భక్తిహీనం మహేశ్వరి జనార్దని మహిషాసురమర్దిని యత్పూజితం మయా దేవి ప్రముఖస్య అనయాధ్యానాహనాది షోడశోపచార భగవాన్ సర్వాత్మక షోడశోపచార పూజయా చ భగవాన్ భగవతీ సమాత్మక సర్వాత్మక. ఏతత్ఫలం మహిషాసురమర్దిని దేవి అర్పణ వస్తు. అక్షతులు నీళ్లు కూడా కింద పళ్ళెల్లో కానీ ఆకులో కానీ వదిలిపెట్టేసేయండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమ్యతాం పరమేశ్వరి పరమేశ్వర. మహిషాసురమర్దిని దేవ్యే నమో నమః. అపరాధ క్షమార్పణ నమస్కారాన్ సమర్పయామి. అమ్మవారి పుష్పం శిరస్సును పెట్టుకోండి, కుంకుమ పట్టుకోండి. ఓంకార పంజర సుఖీం ఉపనిషతు ఉద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. కుంకుమ బొట్టు పెట్టుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం సర్వకాల సర్వావస్థలందు మా లోపాలోపాలు క్షమించి మమ్మల్ని అనుగ్రహించమని చెప్పేసి మహిషాసురమర్దిని అయినటువంటి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు.